ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయినట్టు ఆ దేశ మీడియా అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇరాన్ కన్నా ముందు నెతన్యాహు మరియు యూఎస్ ట్రంప్ కూడా ట్రూత్లో పోస్టింగ్ జరిగింది. మేము అతిపెద్ద నియంత్రణను ఓడించామని మట్టుపెట్టామని చెప్పారు. అయితే ఆయన తన కార్యాలయంలో ఉండగానే ఇజ్రాయెల్ దాదాపు 30 వరకు క్షిపణులను దాడి చేసింది. ఆ దాడిలో దాదాపు ఆయన కుటుంబ సభ్యులైన కూతురు, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయినట్టు ఆ దేశ మీడియా ప్రకటించింది. దాదాపు 36 సంవత్సరాల నుంచి ఆ దేశాన్ని నియంతగా పరిపాలిస్తున్నాడు. తన గురువైన అయతుల్లా రోహిల్లీ ఖొమైనీ నేతృత్వంలోని షా ప్రభుత్వాన్ని దించి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తను చనిపోయిన తర్వాత అయతుల్లా ఖమేనీ ఆ దేశ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడం జరిగింది. ఆ దేశ రాజ్యాంగాన్ని సవరించి సుప్రీం లీడర్గా ప్రకటించుకున్నారు. అంటే తను ఉన్నంత వరకు తానే రాజు అని. అధికారిక ప్రభుత్వం ఉన్న ఖమేనీ యొక్క సుప్రీం లీడర్ అధికారం అన్నట్టు రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. తన కుమారులని అయితే మరణానికి ఒక వారం రోజుల ముందు తన కుమారులు ఒక చిన్న కుమారుడిని సుప్రీం లీడర్గా చేస్తారన్న వార్తలు వచ్చినాయి. అయితే తను చనిపోయి ఇప్పుడైతే తను ఖమేనీ చనిపోయారు. తదుపరి అప్డేట్స్ ఏందనేది వేచి చూడాలి. అయితే ట్రంప్ పోస్ట్ చేసిన తర్వాత వారం రోజుల వరకు మా దాడులు కొనసాగుతాయని చెప్పడం జరిగింది. అలాగే ఆ దేశ ప్రజలు ప్రభుత్వాన్ని తన చేతిలోకి తీసుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. ఖమేనీ మరణ వార్త తెలంగాణ దేశ ప్రజలు యుద్ధ భయాన్ని లెక్క చేయకుండా విధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నట్టు కొన్ని వీడియోలు మనకు కనపడుతున్నాయి. అయితే ఖమేనీని అంతం చేయడానికి చాలాసార్లు అమెరికా మరియు ఇజ్రాయెల్ న్యూక్లియర్ గురించి బాంబుల గురించి ఎన్నిసార్లు చర్చలు చేయించినా తను వెనక్కి తగ్గలేదు. మేము బాంబులు తయారు చేస్తామని వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇరాన్ దగ్గర బాంబులు ఉంటే ప్రపంచ దేశానికి ముప్పు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చాలాసార్లు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి ఇజ్రాయెల్ యొక్క అస్తిత్వాన్ని ఇరాన్ ఎప్పటికీ గుర్తించట్లేదు. ఇజ్రాయెల్ లక్ష్యంగా లెబనాన్లో హిజ్బుల్లాను, గాజాలో హమాస్ను, యెమెన్లో హూతీలను ప్రోత్సహిస్తుంది ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. కాబట్టి మొదటి నుంచి పట్టుబడుతుంది. ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉండొద్దని దాని అనుగుణంగానే ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా ఆపరేషన్ చేసి ఖమేనీని అంతమొందించినట్టు తెలుస్తుంది.